మిథునకేమో ఫోన్ వచ్చి వాళ్ళ నాన్నకి ఇలా హార్ట్ అటాక్ వచ్చిందని తెలిసిందనమాట. తనేమో చాలా కంగారు పడుతూ ఉంటుందని, ఏమా అని చెప్పేసి అయితే వాళ్ళ అత్తయ్య అంటూ ఉంటుంటే, నాన్నకి హార్ట్ స్ట్రోక్ వచ్చిందని చెప్పేసి అయితే చాలా ఏడుస్తూ బాధపడుతూ చెప్తూ ఉంటుందన్నమాట మిథున. ఆ మాటలకి ఇక్కడి నుంచి అయితే పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుందన్నమాట మిథున. వాళ్ళ అత్తగారి నుంచేమో పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి అయితే బయలుదేరిందనమాట. వదిన నాన్నగారు ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారు అని చెప్పేసి అయితే వచ్చి అడుగుతూ ఉంటుందన్నమాట. వాళ్ళ నాన్నగారికి ఏమో హార్ట్ అటాక్ వలన ఇలాగా చెక్ చేస్తూ ఉన్నారనమాట, కరెంట్ షాక్ ఇస్తూ. వాళ్ళ వదినేమో ఆగు అని చెప్పేసి అయితే గట్టిగా గట్టిగా అరుస్తుందనమాట మిథున మీదకి. నువ్వు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు, మీ నాన్న నేను చూస్తే ఇంకా ఉన్న కొస ప్రాణం కూడా పోతుంది అని చెప్పేసి అయితే చాలా తిడుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి నువ్వు వెళ్తావా లేదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇదంతా నీ వల్లనే జరిగింది, నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా వెళ్ళవా అని చెప్పేసి అయితే గట్టిగా వార్నింగ్ అయితే ఇస్తూ ఉంటుంది. లేదు వదిన, ఒక్కసారి నాన్నని చూస్తాను అంటూ ఉంటుంటే, నువ్వు కానీ నాన్నని చూస్తే ఉన్న కొన ప్రాణం కూడా పోతుంది, అక్కడికి హార్ట్ సర్జరీ అవుతుంది అని చెప్పేసి అంటూ ఉంటుంటే ఒకవైపు ఏడుస్తూ ఉంటుంది అనమాట మిథున. నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా లేదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అనమాట వాళ్ళ వదిన. నువ్వు కానీ ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నేనే చెప్తాను అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. మీ నాన్న నీకు బతకాలా వద్దా అని చెప్పేసి అంటూ బ్లాక్మెయిల్ చేసిందనమాట. పాపం మిథున ఏమో బాధపడుతూ ఉంటుంది. అప్పటికే నాన్నకి ఇలా బాగోలేదని తెలిసినా కూడా నువ్వు రాలేదని చెప్పేసి మా నాన్న అనుకుంటారని చెప్పేసి అంటుంటే ఇది తోసేసింది అనమాట వాళ్ళ వదిన. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్.